హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RVR1. ఇప్పటివరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనమైతే వాట్సాప్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. స్టడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గ్రూప్లో సెండ్ చేసి క్లియర్ చేస్తాను. ఇప్పుడైతే ఎస్ఎస్సి నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి అయితే అప్లై చేయాలనుకుంటారో ఇది గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అప్లికేషన్ వచ్చి ఫస్ట్ December 15th వరకు అయితే ఇచ్చారు. తర్వాత దాన్ని అయితే December 19th వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు December 26 వరకు అయితే ఎక్స్టెండ్ చేసినారు. ఇదైతే అఫీషియల్గా ఎస్ఎస్సి నుంచి అయితే వచ్చిన నోటిఫికేషన్. ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ కంబైన్డ్ హైయర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ 2020 హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు 26/12/2020. ద ఇంపార్టెంట్ డేట్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అనమాట. ఇదైతే 26 వరకు అయితే ఎక్స్టెండ్ చేశారని చెప్పి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడైతే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనమాట. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్కి అయితే 26/12/2020 అనమాట. ఇంతవరకు అయితే ఏమి ఇచ్చారు, నైట్ 11:30 వరకు అయితే అవకాశం ఉంటుంది. లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ అనమాట. ఫీ పేమెంట్కి అయితే 28/12/2020 వరకు అయితే అవకాశం ఇచ్చారు. ఇది కానీ నైట్ 11:30 వరకు అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లాస్ట్ డేట్ విల్ బీ గ్రాంటెడ్ అనమాట. ఇంకైతే ఎక్స్టెండ్ చేయడం అయితే ఉండదని చెప్పేసి చెప్పారు. ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటారో ప్రతి ఒక్కరూ అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంటర్మీడియట్ లెవెల్ అంటే డిప్లొమా వాళ్ళు అంతా ఎలిజిబుల్లే. ప్రతి ఒక్కరూ అప్లై చేసేదానికి అయితే ట్రై చేయండి. జాబ్స్ అయితే సూపర్గా ఉంటాయి. ఎస్ఎస్సి నుంచి వచ్చే చిన్న క్వాలిఫికేషన్లో ఇది ఒక బెస్ట్ జాబ్గా చెప్పుకోవచ్చు. జాబ్ అయితే బాగా ఫ్రీగా ఉంటుంది. ఇదైతే క్లరికల్ హోదాలో ఉంటుంది. ఆఫీస్లో కూర్చొని చేసే వర్క్ ఉంటుంది. ఫీల్డ్ మీద అయితే ఏమీ ఉండదు. దాదాపు 4,000 పోస్టులు పైగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు అప్లై చేసేదానికైతే ట్రై చేయండి. ఇంటర్మీడియట్ లెవెల్లో అర్థమెటిక్, రీజనింగ్ అంతా ఇంటర్మీడియట్ లెవెల్ మట్టుకే వస్తుంది. ప్రతి ఒక్కరూ అప్లై చేసేదానికైతే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.